ప్రైజ్ లార్డ్. దేవుడు నిన్ను దీవించును గాక. మనం చూసుకున్నట్లయితే యెరెమయా 31:3 ఐ హావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్, ఐ హావ్ డ్రాన్ యూ విత్ అన్ఫెయిలింగ్ కైండ్నెస్. దేవుడు ఆయన నిరంతరమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించిందంట. ఆ ప్రేమని మనము ప్రతిరోజు అనుభవిస్తున్నాం. మ్యాన్, ఈ రోజు నుంచి దేవుడు నీలో నుంచి నిరంతరమైన ప్రేమని దేవుడు తీయబోతున్నాడు. ఆ నిరంతరమైన ప్రేమ అంటే దేవుడు నిన్ను ఎలా ప్రేమించినాడు, నిరంతరంగా ప్రేమించాడు. ఎవర్ లాస్టింగ్ అంటే పరిమితము లేని ప్రేమని నువ్వు అనుభవిస్తున్నావు. పరిమితం లేని ప్రేమని నువ్వు ఈ రోజు నుంచి నువ్వు అనుభవించును గాక. అలానే దేవుని యొక్క కనికరంని నువ్వు అనుభవిస్తున్నావు. దేవుని యొక్క అన్ఫెయిలింగ్ కైండ్నెస్ అంటే దేవుని యొక్క అధికమైన కనికరము నీ జీవితంలో, అంటే ఎక్కడ ఓడిపోని కనికరము నువ్వు అనుభవిస్తున్నావు. ఆ ప్రేమ, ఆ కనికరము నేను ఏం చేస్తుందంటే ఈ భూమి మీద ప్రతి విషయంలో దీర్ఘాయుతో జీవించేటట్టు చేస్తుంది, సంతోషంగా ఉండేటట్టు చేస్తుంది, ప్రతిది జయించేటట్టు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.